Hello viewers, now we are going to discuss on the next topic, the search for genetic material, which is in the chapter molecular basis of inheritance. ఈ టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ చూస్తే ఫస్ట్ డిఎన్ఏని కనుక్కుంది మీషర్ అనే సైంటిస్ట్. దానికి న్యూక్లియన్ అని నేమ్ చేశారు. ఆ తర్వాత న్యూక్లియన్ అనేది ఒక డిఎన్ఏ అని, అదొక జెనెటిక్ మెటీరియల్ అని ప్రూవ్ చేశారు. బట్ 1926లో ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయింది. అదేంటంటే అసలు జెనెటిక్ ఇన్హెరిటెన్స్ యొక్క మెకానిజం ఏంటి అని. ఆ తర్వాత ప్రీవియస్గా డిస్కవర్ చేసిన సైంటిస్టులు అందరు గ్రిగర్ మెండల్, మోర్గాన్ అండ్ సట్టన్ ఇంకా మిగతా సైంటిస్టులందరూ కూడా ఈ క్రోమోజోమ్స్ మీద రీసెర్చ్ అనేది ఆపేశారనమాట. బట్ ఆ క్వశ్చన్ వాట్ మాలిక్యూల్ వాజ్ యాక్చువల్లీ ద జెనెటిక్ మెటీరియల్ అనే దానికి ఆన్సర్ లేదు. సో అదే ఈ టాపిక్, ద సెర్చ్ ఫర్ జెనెటిక్ మెటీరియల్. లెట్స్ సీ. The first experiment conducted by the Griffith is the transforming principle anamata. Frederick Griffith 1928 carried out series of experiments with Streptococcus pneumoniae, that is bacterium causing pneumonia. Frederick Griffith అనే ఒక సైంటిస్ట్ 1928లో కొన్ని సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేశారు. దేని మీద అంటే ఒక బ్యాక్టీరియా, దట్ ఈస్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా న్యూమోనియాని కాజ్ చేస్తుంది అనమాట. సో తన ప్రకారం ఎక్స్పెరిమెంట్స్ ఎలా కండక్ట్ చేశారంటే ఈ బ్యాక్టీరియాని ఒక కల్చర్ ప్లేట్లో గ్రో చేశారనమాట. కల్చర్ ప్లేట్లో గ్రో చేసిన తర్వాత కొన్నేమో స్మూత్గా షైనీగా కాలనీస్ అనేవి వచ్చాయి. అవేంటంటే ఎసిస్ట్రెయిన్ అనమాట. దానికి ఎసిస్ట్రెయిన్ అని నేమ్ చేశారు. అండ్ కొన్ని కాలనీస్ అన్నీ కూడా రఫ్గా వచ్చాయన్నమాట. సో అది వాటికి ఆర్ అని చేశారనమాట నేమింగ్. సో ఇలా ఎసిస్ట్రెయిన్ ఉండే బ్యాక్టీరియా ఎందుకంటే దానికి ఒక మ్యూకస్ కోటింగ్ అనేది ఉంటుంది. ఆ మ్యూకస్ కోట్ ఏంటంటే పాలీసాకరైడ్ అనమాట. సో అందువల్ల అది స్మూత్గా కనిపిస్తుంది. సో అందుకనే దానికి స్మూత్ స్ట్రెయిన్ కింద ఎసిస్ట్రెయిన్ అని నేమ్ చేశారు. అండ్ ఇంకొక కాలనీ ఏదంటే ఆర్, రఫ్ కాలనీస్ ఉన్నాయి కాబట్టి వాటికి ఆర్ స్ట్రెయిన్ అని చెప్పి ఇక్కడ అన్నారు. సో ఈ ఆర్ స్ట్రెయిన్కి మాత్రం ఇలా మ్యూకస్ కోటింగ్ అనేది లేదు కాబట్టి సో ఇది రఫ్గా ఉంటుంది. సో ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశారంటే ఒక మైస్ ఎసిస్ట్రెయిన్ యొక్క బ్యాక్టీరియాకి కనుక ఇన్ఫెక్ట్ అయితే అది న్యూమోనియాని కాజ్ చేస్తుంది. బట్ ఇంకొక మైస్ ఏదైతే ఆర్ స్ట్రెయిన్కి ఇన్ఫెక్ట్ అయిందో అది న్యూమోనియాని కాజ్ చేయలేదు. ఇది ఎందుకు అని చెప్పి గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. సో ఇది గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్లో 2 స్ట్రెయిన్స్ అనేది తీసుకొని మౌస్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఫస్ట్ ఆ ఎక్స్పెరిమెంట్లో ఈ ఆర్ స్ట్రెయిన్ అనేది తీసుకొని ఆ మౌస్లోకి ఇంజెక్ట్ చేశారు. ఈ ఆర్ స్ట్రెయిన్ అనేది నాన్ విరులెంట్ అనమాట. సో దీన్ని మౌస్లోకి ఇంజెక్ట్ చేస్తే అది బ్రతికుంటుంది. అండ్ నెక్స్ట్ ఎసిస్ట్రెయిన్ అనేది విరులెంట్. ఈ ఎసిస్ట్రెయిన్ని మౌస్లోకి ఇంజెక్ట్ చేస్తే అది చనిపోతుంది. తర్వాత ఈ ఎసిస్ట్రెయిన్ని హీట్ కిల్డ్ ఎసిస్ట్రెయిన్ అనేది దాన్ని మౌస్కి ఇంజెక్ట్ చేస్తే అది బ్రతికుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ హీట్ కిల్డ్ ఎసిస్ట్రెయిన్ని ప్లస్ ఆర్ స్ట్రెయిన్ని రెండింటిని మిక్స్ చేసి ఈ మౌస్కి ఇంజెక్ట్ చేస్తే అది చనిపోతుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఒకటి ఏంటంటే హీట్ కిల్డ్ ఎసిస్ట్రెయిన్ అనేది ఇంజెక్ట్ చేస్తే బ్రతికుంటుంది అండ్ ఆర్ స్ట్రెయిన్ని కూడా ఇంజెక్ట్ చేసినా బ్రతికే ఉంటుంది. బట్ ఈ ఆర్ స్ట్రెయిన్ని అండ్ హీట్ కిల్డ్ ఎస్ట్రెయిన్ని రెండింటిని మిక్స్ చేసి కనుక ఇంజెక్ట్ చేస్తే ఎందుకు చనిపోతుంది అని. సో అదే ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అనమాట. అది ఎలా అంటే ఇక్కడ అదే చెప్తున్నారు. ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ హీ కన్క్లూడెడ్ దట్ ద ఆర్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా హ్యాడ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద హీట్ కిల్డ్ ఎసిస్ట్రెయిన్ బ్యాక్టీరియా. అంటే ఆర్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా అనేది ఎలా మారిందంటే ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందంటే హీట్ కిల్డ్ ఎసిస్ట్రెయిన్ బ్యాక్టీరియా ఫామ్ అయిందనమాట. అది ఎలా అంటే సమ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హీట్ కిల్డ్ ఎసిస్ట్రెయిన్. అంటే హీట్ కిల్డ్ ఎసిస్ట్రెయిన్ అనే దాన్ని ఎప్పుడైతే ఆర్ స్ట్రెయిన్లోకి రెండు మిక్స్ చేస్తారో ఆ ఎసిస్ట్రెయిన్లో ఉండేది ఒక ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అనేది ఈ ఆర్ స్ట్రెయిన్లోకి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి had enabled the R strain to synthesize a smooth polysaccharide coat and become virulent. తర్వాత ఈ ఎస్ స్ట్రెయిన్లో నుంచి ఆర్ స్ట్రెయిన్లోకి ఒక ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అనేది వెళ్ళి తర్వాత ఒక స్మూత్ పాలీసాకరైడ్ కోట్ని సింథసైజ్ చేసి అది ఆర్ స్ట్రెయిన్ అనేది విరులెంట్గా మారింది అని చెప్పి. ఇక్కడ విరులెంట్ అనేది ఏ స్ట్రెయిన్ చెప్పుకున్నాం, ఎస్ స్ట్రెయిన్ అనేది చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమైందంటే రెండు మిక్స్ చేసిన తర్వాత ఎస్ స్ట్రెయిన్ అనేది ఎస్ స్ట్రెయిన్లో ఉన్న ఒక ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అనేది ఆర్ స్ట్రెయిన్లోకి వెళ్ళి అక్కడ ఆర్ స్ట్రెయిన్ ఏం చేసిందంటే విరులెంట్గా మార్చేసింది అనమాట. సో అదే ఆ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అనే ఏదై ఉంటుందంటే మేబీ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి అప్పుడు అనుకున్నారనమాట. దిస్ మస్ట్ బి డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో ఈ జెనెటిక్ మెటీరియలే అయి ఉండొచ్చు అని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్లో కనుక్కున్నారనమాట.
నెక్స్ట్ బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్. అంటే ఈ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఉంది కదా గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్, దానికి బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ అనేది కొంతమంది సైంటిస్టులు చేశారనమాట. ఓస్వాల్డ్ ఎవోరీ, కోలిన్ మెక్లియాడ్ అండ్ మెక్లిన్ మెక్కార్టీ అనేవాళ్ళు ఈ బయోకెమికల్ నేచర్ అనేది టెస్ట్ చేశారనమాట ఈ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్కి. ఎలా అంటే ఈ ఏదైతే మనకిక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో ఏదైతే హీట్ కిల్డ్ సెల్స్ అనే దాని దగ్గరే ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్ అనేది పాస్ అయింది, అంటే ట్రాన్స్ఫర్ అయింది ఆర్ స్ట్రెయిన్లోకి అని చెప్పుకున్నాం కదా. సో అందుకని చెప్పి ఈ హీట్ కిల్డ్ సెల్స్ మీదే వాళ్ళు ఒక టెస్ట్ చేశారనమాట. ఎలా అంటే ఈ హీట్ కిల్డ్ సెల్స్ అనేవి ఎస్ సెల్స్ అనేవి తీసుకొని ప్యూరిఫై చేశారు. ప్యూరిఫై చేస్తే దాంట్లో ఏమేమి బయోకెమికల్స్ ఉన్నాయి, ప్రోటీన్స్, ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ అండ్ ఎక్సెట్రా, ఇంకా అలా ఉన్నాయన్నమాట. సో ఈ మూడు వాళ్ళకి కనబడ్డాయి అనమాట దేంట్లో, ఈ హీట్ కిల్డ్ ఎస్ సెల్స్లో. సో కానీ ఇక్కడ ఏంటంటే ఈ మూడు ఉన్నప్పటికీ డిఎన్ఏ ఒక్కటే ఎస్ సెల్స్ నుంచి ఆర్ బ్యాక్టీరియాలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ విరులెంట్గా మారింది అని చెప్తున్నారు. ఎందుకంటే దే ఆల్సో డిస్కవర్ దట్ ప్రోటీయేజ్ అనేది ఒకటి ఎంజైమ్ అనమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ని డైజెస్ట్ చేసేస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ప్రోటీన్స్ ఉన్నా కానీ అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఆర్ బ్యాక్టీరియాలోకి, ఎందుకంటే ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ అనేది ఏంటంటే ప్రోటీన్ని డైజెస్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ ఆర్ఎన్ఏ ఏజ్ కూడా ఉందన్నమాట. ఆర్ఎన్ఏ ఏజ్ అనేది కూడా డైజెస్టింగ్ ఎంజైమ్ అనమాట. సో ఆర్ఎన్ఏని కూడా డైజెస్ట్ చేసేస్తుంది. సో ఇంకా మిగిలింది ఏంటంటే డిఎన్ఏ. సో అందుకని డిఎన్ఏ అనేది హీట్ కిల్డ్ ఎస్ సెల్స్ నుంచి ఆర్ బ్యాక్టీరియాలోకి ట్రాన్స్ఫార్మ్ అయిందనమాట. సో అది ఒక జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి. సో అండ్ డైజెషన్ విత్ ద డిఎన్ఏ ఏజ్ డిడ్ ఇన్హిబిట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇండికేటింగ్ ద డిఎన్ఏ కాజ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే డిఎన్ఏ అనేది ఇక్కడ ఒక్కటే ట్రాన్స్ఫార్మ్ అయ్యిందని చెప్తున్నారు. దే కన్క్లూడెడ్ దట్ ద డిఎన్ఏ ఇస్ ద హెరిడిటరీ మెటీరియల్. సో అందుకని చెప్పి డిఎన్ఏ అనేది ఒక హెరిడిటరీ మెటీరియల్గా గుర్తించారు. బట్ కానీ కొంతమంది బయాలజిస్టులు ఈ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్కి తర్వాత ఈ బయోకెమికల్ క్యారెక్టరైజేషన్ చేసిన తర్వాత కూడా అసలు కన్విన్స్ అవ్వలేదన్నమాట. నెక్స్ట్ ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ డిఎన్ఏ. తర్వాత ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది డిఎన్ఏ అని కొంతమంది సైంటిస్టులు ముందుకు వచ్చారనమాట. వాళ్ళల్లో ఎవరంటే ఆల్ఫ్రెడ్ హెర్షీ అండ్ మరాతా చేజ్ అనేవాళ్ళు 1952లో ఒక అన్ఈక్వివోకల్ అంటే క్లియర్గా ఒక ప్రూఫ్ అనేది తీసుకొచ్చారనమాట డిఎన్ఏ అనేది ఒక జెనెటిక్ మెటీరియల్ అని. అది ఎలా అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇన్ దేర్ ఎక్స్పెరిమెంట్స్ బ్యాక్టీరియోఫేజెస్ వర్ యూజ్డ్. అంటే బ్యాక్టీరియోఫేజెస్ని యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ బ్యాక్టీరియోఫేజెస్ ఏంటంటే ద వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా. వైరస్ అనేది బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే ఒక వైరస్ అనమాట. దాన్ని బ్యాక్టీరియోఫేజ్ అంటారు. ఆ బ్యాక్టీరియోఫేజ్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఫస్ట్ వాళ్ళు కొన్ని వైరసెస్ని 2 మీడియమ్స్ మీద గ్రో చేస్తారనమాట. ఆ 2 మీడియమ్స్ ఏంటంటే ఒకటి రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనే మీడియం మీద కొన్ని వైరసెస్ని గ్రో చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే రేడియో యాక్టివ్ సల్ఫర్ అనే మీడియం దాని మీద ఇంకొక కొన్ని వైరసెస్ అనేవి గ్రో చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ 2 మీడియమ్స్ మీద గ్రో అయిన వైరసెస్ అనేవి ఎలా ఉంటాయంటే ద వైరసెస్ గ్రోన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ కంటైన్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ. ఏవైతే వైరస్ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అనే మీడియం మీద గ్రో అయిందో దానికి ఏమొస్తుందంటే రేడియో యాక్టివ్ డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుందన్నమాట. బట్ నాట్ రేడియో యాక్టివ్ ప్రోటీన్ అనేది ఫామ్ అవ్వకుండా డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుందంటే ఇక్కడ రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ అన్నారు కదా. సో డిఎన్ఏలో ఏముంటుంది, బ్యాక్ బోన్, షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ అనేది ఉంటుంది. సో డిఎన్ఏలో ఫాస్ఫరస్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ రేడియో యాక్టివ్ డిఎన్ఏ అనేది ఫామ్ అయింది, రేడియో యాక్టివ్ ప్రోటీన్ అనేది రాలేదు. అండ్ అలాగే ఈ వైరసెస్ గ్రోన్ ఆన్ ద రేడియో యాక్టివ్ సల్ఫర్ మీద ఏదైతే వైరస్ గ్రో అయిందో దానికి రేడియో యాక్టివ్ ప్రోటీన్ అనేది ఫామ్ అయిందనమాట. బట్ నాట్ రేడియో యాక్టివ్ డిఎన్ఏ బికాజ్ డిఎన్ఏకి సల్ఫర్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ రేడియో యాక్టివ్ ప్రోటీన్ అనేది ఫామ్ అయింది. అండ్ డిఎన్ఏలో ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి రేడియో యాక్టివ్ డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలా రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్ లేదా రేడియో యాక్టివ్ సల్ఫర్ అనే మీడియమ్స్ మీద ఈ వైరసెస్ని గ్రో చేశారు కాబట్టి ఆ వైరసెస్ని ఏమంటారంటే రేడియో యాక్టివ్ ఫేజెస్ అని అంటారు. సో ఈ రేడియో యాక్టివ్ ఫేజెస్ అనేవి ఎలా అంటే వర్ అలౌడ్ టు అటాచ్ టు ఈకోలై బ్యాక్టీరియా. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఈకోలై బ్యాక్టీరియాకి వెళ్ళి అటాచ్ అవుతాయి అనమాట. యాజ్ ద ఇన్ఫెక్షన్ ప్రొసీడెడ్, తర్వాత ఒక ఇన్ఫెక్షన్ అనేది ప్రొసీడ్ అవుతుంది అనమాట.
సో ఇక్కడ ఫిగర్లో చూస్తే కనుక ఇది హెర్షీజెస్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ 2 రేడియో యాక్టివ్ ఫేజెస్ తీసుకున్నారు. ఒక రేడియో యాక్టివ్ ఫేజ్లో ఉన్నది రేడియో యాక్టివ్ ప్రోటీన్ అండ్ ఇక్కడ రేడియో యాక్టివ్ డిఎన్ఏ అనమాట. సో ఇక్కడ రేడియో యాక్టివ్ ప్రోటీన్ ఉన్నదానికి S35 అని లేబుల్ చేశారు అండ్ డిఎన్ఏకి P32 అని లేబుల్ చేశారనమాట. సో ఇప్పుడు ఈకోలై బ్యాక్టీరియాకి ఎప్పుడైతే రేడియో యాక్టివ్ ఫేజ్ అనేది అటాచ్ అవుతుందో ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కాజ్ అవుతుందో తర్వాత ఇవన్నీ కూడా ఈ మీడియం అన్నీ సపరేట్గా ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్న తర్వాత బ్లెండ్ చేస్తారనమాట. బ్లెండింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక మిక్సీ జార్లో ఏదైనా వేసి మనం బ్లెండ్ చేస్తాం కదా, సో అట్లానే బాగా మిక్స్ చేస్తారనమాట టెస్ట్ ట్యూబ్ని. సో అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ వైరల్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయిపోతాయి అనమాట బ్యాక్టీరియా నుంచి. తర్వాత సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ స్పిన్నింగ్. ఒక వీల్ని గట్టిగా స్పిన్ చేస్తే ఎలా అయితే సర్క్యులర్ మోషన్లో తిరుగుతుందో అట్లా అనమాట సెంట్రిఫికేషన్ ప్రాసెస్. అలా సెంట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రేడియో యాక్టివ్ టెస్ట్ అనేది చేస్తారనమాట. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు రేడియో యాక్టివ్ టెస్ట్ అనేది ఎందుకని చెప్పి. ఎందుకంటే మనం ఈ వైరస్ని ఏ కల్చర్ మీడియం మీద గ్రో చేసాం, రేడియో యాక్టివ్ ఫాస్ఫరస్, రేడియో యాక్టివ్ సల్ఫర్. ఎందుకంటే ఇక్కడ రేడియో యాక్టివ్ టెస్ట్ అనేది చేస్తే దేంట్లో అయితే రేడియో యాక్టివ్ అనేది డిటెక్ట్ అవుతుందో సో అది జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం టెస్ట్ కూడా ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ ఏదర్ ప్రోటీన్ ఆర్ డిఎన్ఏ అనేది సెర్చ్ చేస్తున్నాం. సో అందుకనే ఇక్కడ రేడియో యాక్టివ్ అనేది ఎక్కడైతే డిటెక్ట్ అవుతుందో సో అదే మన జెనెటిక్ మెటీరియల్ అనమాట. సో ఇక్కడ ఈ బ్యాక్టీరియా ఫేజ్ ఏదైతే రేడియో యాక్టివ్ ప్రోటీన్ది బ్యాక్టీరియాకి ఇన్ఫెక్ట్ చేస్తుందో సో ఈ బ్యాక్టీరియాని టెస్ట్ చేస్తే కనుక దీంట్లో రేడియో యాక్టివ్ అనేది కనిపించదు అనమాట. సో నో రేడియో యాక్టివ్ దట్ ఈస్ S35 ఈజ్ నాట్ డిటెక్టెడ్ ఇన్ ద సెల్స్. సో ఇక్కడ ఏంటంటే ప్రోటీన్ అనేది ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ కాదు. ఎందుకంటే ఇక్కడ వైరస్ నుంచి బ్యాక్టీరియాకి ఏది ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ఇక్కడ అందుకనే రేడియో యాక్టివిటీ అనేది డిటెక్ట్ అవ్వలేదు. సో అందుకని చెప్పి ఇది ప్రోటీన్ అనేది జెనెటిక్ మెటీరియల్ కాదు. అండ్ ఈ రేడియో యాక్టివ్ డిఎన్ఏ అనేది బ్యాక్టీరియాకి ఏదైతే ఇన్ఫెక్ట్ అయిందో ఆ బ్యాక్టీరియాని టెస్ట్ చేస్తే ఇక్కడ రేడియో యాక్టివ్ అనేది డిటెక్ట్ అయింది. సో ఇక్కడ రేడియో యాక్టివ్ డిటెక్ట్ అయిందంటే ఇక్కడ అర్థం ఏంటంటే డిఎన్ఏ అనేది ట్రాన్స్ఫర్ అయిందని అర్థం. సో వైరస్ నుంచి బ్యాక్టీరియాకి డిఎన్ఏ అనేది ట్రాన్స్ఫర్ అయిందని అర్థం. సో ఇది ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని జెనెటిక్ మెటీరియల్ అంటారు. సో ఇక్కడ డిఎన్ఏ అనేది ఒక జెనెటిక్ మెటీరియల్. సో ఈ హెర్షీచేస్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే డిఎన్ఏ అనేది ఒక జెనెటిక్ మెటీరియల్ దట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ద వైరస్ టు ద బ్యాక్టీరియా. కన్క్లూజన్ చూస్తే ద బ్యాక్టీరియా దట్ వర్ ఇన్ఫెక్టెడ్ విత్ వైరసెస్ దట్ హ్యాడ్ రేడియో యాక్టివ్ ప్రోటీన్ వర్ నాట్ రేడియో యాక్టివ్. ఏవైతే వైరస్ రేడియో యాక్టివ్ ప్రోటీన్వి బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయినాయో అవి రేడియో యాక్టివ్ కాదు. దిస్ ఇండికేటెడ్ దట్ ద ప్రోటీన్ డిడ్ నాట్ ఎంటర్ ద బ్యాక్టీరియా ఫ్రమ్ వైరసెస్. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ప్రోటీన్స్ అనేవి బ్యాక్టీరియాలోకి ఎంటర్ అవ్వలేదు. సో అది జెనెటిక్ మెటీరియల్ కాదు. ఇక్కడ ఏది ఎంటర్ అయిందంటే ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్ దట్ ఈస్ పాస్డ్ ఫ్రమ్ ద వైరస్ టు బ్యాక్టీరియా. సో డిఎన్ఏ అనేది ఇక్కడ వైరస్ నుంచి బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి సో అది ఒక జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి ప్రూవ్ అయిందనమాట. Properties of genetic material DNA versus RNA. It became established that DNA is the genetic material from the Hershey-Chase experiment. అంటే ఈ Hershey-Chase experiment వల్ల DNA అనేది ఒక జెనెటిక్ మెటీరియల్ అని ప్రూవ్ అయింది. అండ్ ఇన్ సమ్ వైరసెస్ RNA వాజ్ ఆల్సో రిపోర్టెడ్ యాజ్ జెనెటిక్ మెటీరియల్. కొన్ని వైరసెస్లో RNA అనేది ఒక జెనెటిక్ మెటీరియల్ అని రిపోర్ట్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే టొబాకో మొజాయిక్ వైరస్, క్యూబీ బ్యాక్టీరియోఫేజ్ ఎక్సెట్రా ఇలాంటి వైరసెస్లో RNA అనేది జెనెటిక్ మెటీరియల్ అని రిపోర్ట్ చేశారు. సో లెట్స్ సీ ద డిఫరెన్సెస్ RNA వర్సెస్ DNA అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. జెనెటిక్ మెటీరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది చూస్తే కనుక అది RNAకి సూట్ అవుతుందో లేదో. సో RNA అనేది ఒక జెనెటిక్ మెటీరియల్ లేదా అని ప్రూవ్ చేద్దాం. ఇట్ షుడ్ బి ఏబుల్ టు రెప్లికేట్. ఇట్ షుడ్ బి కెమికల్లీ అండ్ స్ట్రక్చరల్లీ స్టేబుల్. It should provide scope for slow changes that are required for evolution. It should be able to express itself in the form of Mendelian characters. So ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. Next, according to the above mentioned rules, both the nucleic acids DNA and RNA have the ability to direct duplications. ఇప్పుడు చెప్పిన ఈ రూల్స్ అన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్న రూల్స్ అన్నీ కూడా ఈ బోత్ న్యూక్లిక్ యాసిడ్స్ DNA అండ్ RNA. DNA అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అండ్ RNA అయితే రైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. సో ఈ DNA అండ్ RNAకి హ్యావ్ ద ఎబిలిటీ టు డైరెక్ట్ డూప్లికేషన్స్ అంటే రెండు కూడా డూప్లికేట్ అది రెప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట రెండింటికి. Next, stability. Stability can be explained in DNA as the two strands being complementary if separated by heating come together in appropriate conditions. అంటే స్టెబిలిటీ అనేది డిఎన్ఏలో ఉంటుందన్నమాట. ఎలా అంటే డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ అనేవి ఉంటాయి, అవి కాంప్లిమెంటరీగా ఉంటాయి. కాంప్లిమెంటరీ ఈజ్ నథింగ్ బట్
5' టు 3' అనేది ఒక స్ట్రాండ్ ఉంటే ఇంకొక నెక్స్ట్ స్ట్రాండ్ అనేది 3' నుంచి 5'కి అలా ఉంటాయన్నమాట. సో అలా కాంప్లిమెంటరీగా ఉంటాయి కాబట్టి అది స్టెబిలిటీగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇఫ్ సెపరేటెడ్ బై హీటింగ్ కమ్ టుగెదర్ ఇన్ అప్రోప్రియేట్ కండిషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్లో మనం ఎస్ఎస్ ట్రైన్ని హీట్ కిల్ చేసాం. హీట్ కిల్ చేసినప్పటికీ కూడా దాంట్లో ఉన్న డిఎన్ఏ అనేది డెస్ట్రాయ్ అవ్వలేదు. సో అలా అప్రోప్రియేట్ కండిషన్స్లో కూడా అది డెస్ట్రాయ్ అవ్వకుండా స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తుందని అర్థం. అండ్ the 2OH group present in every nucleotide in RNA is a reactive group and makes RNA labile and easily degradable, hence it is reactive. అంటే ఆర్ఎన్ఏలో ఉన్న న్యూక్లియోటైడ్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియోటైడ్లో ఉన్న సెకండ్ గ్రూప్ OH గ్రూప్ అనేది ఒక రియాక్టివ్ గ్రూప్ అనమాట. సో ఈ రియాక్టివ్ గ్రూప్ అనేది ఏం చేస్తుందంటే ఆర్ఎన్ఏ యొక్క పొజిషన్స్ని మారుస్తూ ఉంటుంది అండ్ ఈజీలీ డిగ్రేడబుల్, అంటే ఈజీగా డిగ్రేడ్ అవుతుంది అనమాట. సో ఇది రియాక్టివ్గా ఉంటుంది, అందుకని ఇది అన్స్టేబుల్గా ఉంటుంది అనమాట ఆర్ఎన్ఏ అనేది. DNA is chemically less reactive and structurally more stable when compared to RNA. DNA అనేది కెమికల్ పరంగా లెస్ రియాక్టివ్గా ఉన్న స్ట్రక్చరల్ పరంగా చాలా స్టేబుల్గా ఉంటుంది ఆర్ఎన్ఏతో పోలిస్తే. అండ్ థైమిన్ ఆల్సో కన్ఫర్స్ అడిషనల్ స్టెబిలిటీ టు DNA. థైమిన్ అనేది ఎక్స్ట్రా స్టెబిలిటీ అనేది డిఎన్ఏకి ఇస్తుంది అనమాట. సో అమాంగ్ ద 2 న్యూక్లిక్ యాసిడ్స్ DNA ఇస్ ద ప్రిడామినెంట్ జెనెటిక్ మెటీరియల్. సో ఈ RNA అండ్ డిఎన్ఏతో పోలిస్తే DNA అనేది ఒక ప్రధానమైన జెనెటిక్ మెటీరియల్ అనమాట. బోత్ RNA అండ్ DNA ఆర్ ఏబుల్ టు మ్యూటేట్. RNA అండ్ DNA అనే దానికి రెండింటికి మ్యూటేషన్స్ అవుతాయన్నమాట. సో వైరసెస్ హ్యావింగ్ RNA జీనోమ్ అండ్ హ్యావింగ్ షార్టర్ లైఫ్ స్పాన్ మ్యూటేట్ అండ్ ఎవాల్వ్ ఫాస్టర్. సో ఈ వైరసెస్ RNA జీనోమ్, వైరసెస్ హ్యావింగ్ RNA జీనోమ్, ఏవైతే వైరస్కి RNA జీనోమ్ అనేది ఉంటుందో వాటికి షార్టర్ లైఫ్ స్పాన్ ఉన్నప్పటికీ అవి త్వరగా మ్యూటేషన్స్ చెంది అండ్ తొందరగా ఎవాల్వ్ అవుతాయి అన్నమాట, అంటే అభివృద్ధి చెందుతాయి అన్నమాట. DNA is dependent on RNA for protein synthesis while RNA can directly code for it. అంటే DNA అనేది ప్రోటీన్ సింథసిస్గా మారాలంటే కనుక ప్రోటీన్ సింథసిస్కి RNA మీద ఫస్ట్ డిపెండ్ అయి ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే DNA నుంచి RNAకి ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది, RNA నుంచి ప్రోటీన్కి ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే సెంట్రల్ డాగ్మా అనమాట. సో అండ్ RNAకి అయితే కనుక డైరెక్ట్గా కోడ్ అవుతుంది అనమాట, ఎందుకంటే RNA తర్వాత ప్రోటీన్ సింథసిస్కి ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది కాబట్టి RNA అనేది దేని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ద ప్రోటీన్ సింథసైజింగ్ మిషనరీ హ్యాస్ ఎవాల్వ్డ్ అరౌండ్ RNA. సో ఈ ప్రోటీన్ సింథసైజింగ్ మిషనరీ అనేది కూడా ఎక్కడి నుంచి ఎవాల్వ్ అయిందంటే RNA నుంచి ఎవాల్వ్ అయిందనమాట. దిస్ కన్క్లూడెడ్ దట్ ద DNA బీయింగ్ మోర్ స్టేబుల్ ఈజ్ సూటబుల్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే DNA అనేది మోర్ స్టేబుల్ అనమాట అండ్ ది ఈజ్ సూటబుల్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి DNA అనేది ఒక ప్రధానమైనదనమాట. వైల్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ RNA సూటబుల్. సో DNA నుంచి RNAకి, RNA నుంచి ప్రోటీన్కి కనుక జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అవ్వాలంటే సో RNA అనేది ఫస్ట్ ఉండాలన్నమాట. డిఎన్ఏకి ప్రోటీన్కి మధ్యలో RNA అనేది ఉంటుందన్నమాట. సో వైల్ ఫర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ RNA ఈజ్ సూటబుల్. సో DNA నుంచి RNAకి, RNA నుంచి ప్రోటీన్కి ఎలా వెళ్తుందో సో RNA అనేది అక్కడ చాలా అవసరం అని చెప్తున్నారు. సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, దట్ ఈస్ DNA వర్సెస్ RNA. And that's all the topic. If you like my explanation, please share and subscribe to Sharda's Botany. Thank you.